బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి సిట్ విచారణకు రాణా హాజరయ్యారు. రాణాను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు రాణా సహా పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదవడం మనం విన్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై సిఐడి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్తో చేసుకున్న అగ్రిమెంట్స్ పై కూడా విచారణ జరుగుతోంది. యాప్ యాజమాన్యం ఇచ్చినటువంటి పారితోషికంపై సిఐడి ఆరా తీస్తోంది. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానంటూ రాణా చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఏ సంస్థతోనూ తాను ఒప్పందం చేసుకోలేదంటూ రాణా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి రాణా ఏమన్నారో ఒకసారి చూద్దాం. గతంలో విజయ్ దేవరకొండ కూడా ఇలాగే విచారణకు హాజరయ్యారు. అప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇవి బెట్టింగ్ యాప్స్ కాదు, గేమింగ్ యాప్స్, చిన్న కరెక్షన్ అంటూ ఆయన చెప్పారు. మేము గేమింగ్ యాప్స్ని మాత్రమే ప్రమోట్ చేశాం అని చెప్పారు. ఇప్పుడు రాణా విచారణకు హాజరయ్యారు. ఒకసారి రాణాకు సంబంధించి ఏం విచారణ జరిగింది, మరి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఆయన ఏమంటున్నారు, ఆయన వర్షన్ ఎలా ఉంది, దీనికి సంబంధించి తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, డీటెయిల్స్ ఏంటి విచారణకు సంబంధించి? రైట్, బెట్టింగ్ యాప్ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎంతో సీరియస్గా తీసుకుంది. ఒకవైపు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి 29 సెలబ్రిటీలపైన మొదట పంజగుట్ట పిఎస్, అనంతరం మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం ఒకవైపు మనీ లాండరింగ్ కింద అవకతవకలు ఏర్పడాయి అంటూ కూడా దీనిపైన ఒకవైపు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. సిఐడి ప్రస్తుతం ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని విచారిస్తున్నారు. మొన్న ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ రోజు రాణా దగ్గుబాటుతో పాటు యాంకర్ విష్ణుప్రియ కూడా హాజరయ్యి ఇక్కడ ఒకవైపు వాళ్ళకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, వాళ్ళు ఏ యాప్ను ప్రమోట్ చేశారు దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో దానికి సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు. మొత్తం మీద గతంలోనే మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ ఆరా తీసింది. వాటితో పాటు కొన్ని ఏవైతే యాప్కి సంబంధించినటువంటి ఏవైతే మొదట తీసుకున్నటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి పేపర్స్ని ఈరోజు లోపలికి తీసుకెళ్ళాక దాదాపు 1 అవర్ పాటు ఇది అనేది జరిగింది. అనంతరం ఒకవైపు మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే లక్డికప్పుల్లో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో ఇదే జరిగింది. మొత్తం మీద ఒకవైపు యాంకర్ విష్ణుప్రియతో పాటు ఇంకోవైపు రాణా దగ్గుబాటు పైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే బెట్టింగ్ యాప్ అనేది తాజ్ 777తో పాటు ఏదైతే వీటిని మొత్తం ప్రమోట్ చేశారు, ఇవి మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కిందనే ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ కాదంటూ కూడా ఒకవైపు వాళ్ళు వివరణ ఇస్తున్నారు. రాణా దగ్గుబాటి కావచ్చు, ఇంకోవైపు యాంకర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం స్కిల్ డెవలప్మెంట్ యాప్ మాత్రమే ఇది అంటూ కూడా వాళ్ళు వివరణ ఇస్తున్నారు. కానీ దీనిపైన ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పటికే తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాక్ట్ సంబంధించి నిషేధించారు. దీనిపైన ప్రభుత్వం ఎంతో సీరియస్గా తీసుకొని ఇప్పటికే 29 సెలబ్రిటీల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అనంతరం ప్రస్తుతం ఈ సిట్టును ఏర్పాటు చేసింది. సిట్టు ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆ యాప్కు సంబంధించి వాళ్ళు అగ్రిమెంట్కు సంబంధించి వాళ్ళు ఎంత పారితోషికం తీసుకున్నారు, వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారని ఈ యాంగిల్లో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో బెట్టింగ్ యాప్ ద్వారా వీళ్ళ ప్రమోషన్ ద్వారా చాలామంది యువకులు బలయ్యారు. వాళ్ళు పరోక్షంగా వీళ్ళ వల్లనే జరగడంతో దీన్ని ఎంతో సీరియస్గా తీసుకొని ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది తెలంగాణ ప్రభుత్వం. వీటిని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళను ప్రకాష్ రాజ్, అదేవిధంగా మంచు లక్ష్మితో పాటు రాణా దగ్గుబాటి, యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ, ఈ విధంగా ప్రముఖులు మొత్తం కూడా ఈ లిస్టులో 29 మంది పైన కేసు నమోదైన వాళ్ళు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ యాప్ను ప్రమోట్ చేశారు, వాళ్ళు ఎవరు అప్రోచ్ అయ్యాక ఎంత మనీ వీళ్ళు తీసుకున్నారు, ఎన్ని రోజుల వరకు ఈ అగ్రిమెంట్ ఉన్నదని కూడా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా ఇది కేవలం స్కిల్ డెవలప్మెంట్ కిందన తీసుకున్నాం, ఆన్లైన్ గేమింగ్ మాత్రమే మేము చేసాం, అది ఒకవైపు అటు యువతకు హెల్ప్ అవుతుందనే భావంతోనే మేము దీన్ని ప్రమోట్ చేసామంటూ కూడా వచ్చినటువంటి సెలబ్రిటీలు ఒకవైపు అటు అధికారులకు వివరణ ఇస్తున్నట్లు కూడా తెలిసింది. మొత్తం మీద దీనిపైన ఫర్దర్గా ఇప్పటికే వాళ్ళకు నోటీసులు జారీ చేశారు. ఏదైతే మనీ లాండరింగ్ కింద ఏదైతే ఈడీ విచారణ అయినంతరం ఒకవైపు ఇటు సిఐడి అధికారులు ఇప్పటికే వాళ్ళకి నోటీసులు పంపించారు. నోటీసులు పంపిన అనంతరం మరోసారి ఒక్కరొక్కరుగా హాజరవుతుంది. ఇప్పటికే ప్రకాష్
ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ అనంతరం ఈరోజు విష్ణుప్రియతో పాటు రానా దగ్గుబాటి హాజరైనాక లోపల మొత్తం కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎవరు అప్రోచ్ అయ్యారు, మొత్తం ఎంత పారితోషికం తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నదని కూడా ఈ యాంగిల్లో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. దీనివల్ల చాలా మంది కూడా కుటుంబాలు నష్టపోయే వీటికి సమాధానం ఎవరంటూ కూడా అటు అధికారుల నుంచి సమాధానం వచ్చినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద దాదాపు 1 అవర్ పాటు ఇటు రానా దగ్గుబాటి విచారణ కొనసాగింది. శిల్ప, ఇంకా ఎవరెవరు విచారణకి హాజరవుతారు అనేది కానీ, లేకపోతే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పూర్తి స్థాయిలో విచారణ జరగడానికి అనేది కానీ మనకి ఏమైనా తెలుస్తున్నాయా? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? తదనంతరం ఒకవేళ ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? చెప్పండి. రైట్, ఖచ్చితంగా ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశాక ఇటు సిఐడి అధికారులకు ఇటు సిఐడికి బదిలీ చేశారు. సిఐడి బదిలీ చేశాక విజయ్ దేవరకొండతో పాటు అటు ఎవరైతే మంచు లక్ష్మి, అదేవిధంగా ఈరోజు రానా దగ్గుబాటి, ఇంకోవైపు యాంకర్ విష్ణుప్రియ హాజరయ్యారు. మిగతా మొత్తం 29 ఎవరైతే కేసులు నమోదైనటువంటి 29 మంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం వాళ్ళు ఫర్దర్గా ఏ విధంగా తీసుకెళ్తారు, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్, అదేవిధంగా గతంలో చేసినటువంటి వీళ్ళ దగ్గర చేసినటువంటి మొత్తం కూడా క్రాస్ చెక్ చేసిన అనంతరం వీళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద నమోదైంది. మొత్తం మీద ఇటు రానా దగ్గుబాటి దాదాపు 1 అవర్ పాటు ఇటు విచారణ అనేది కొనసాగింది. మొత్తం ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా యాప్కు సంబంధించి ఏ విధంగా అప్రోచ్మెంట్ జరిగింది, అదేవిధంగా ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో యాంకర్ విష్ణుప్రియ కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. యాంకర్ విష్ణుప్రియ ఇప్పటికే విచారణ ముగిసిన అనంతరం బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. దాదాపు హార్డ్లీ 2 అవర్స్ పాటు తన లోపలలోనే ఉంది. బెట్టింగ్ యాప్ తాజ్ 777 అనే యాప్ని తను ప్రమోట్ చేసింది. దాని అగ్రిమెంట్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యారనేది కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం విచారణ ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం బయటకు వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా దాదాపు 20 మంది వరకు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అనంతరం వీళ్ళపైన ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారని కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్గా కొనసాగుతుంది. మన విజువల్స్లో చూస్తున్నటువంటి యాంకర్ విష్ణుప్రియ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒకవైపు ఇటు విచారణకు హాజరయ్యాక ఇప్పుడు తిరిగి వస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఎంతో సీరియస్గా తీసుకొని మొత్తం ఈ బెట్టింగ్ యాప్ కేసుని ఎంతో పరిగణించింది. అనంతరం విష్ణుప్రియ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. విష్ణుప్రియ విచారణ ముగిసిన అనంతరం బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో లోపల ఏ విధంగా జరిగింది, దాదాపు 2 గంటల పాటు విచారణ అనేది జరిగింది. విచారణ జరిగిన అనంతరం బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. లోపల ఇప్పుడే విష్ణుప్రియది ఏదైతే విచారణ ముగిసిన అనంతరం బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో విష్ణుప్రియకి సంబంధించినటువంటి సో మొత్తం మీద ఇప్పటికే విష్ణుప్రియ విచారణ అనేది ముగిసింది. ఇప్పుడే విచారణ ముగిసిన అనంతరం బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రానా, విష్ణుప్రియ ఇద్దరు ఈరోజు విచారణకు హాజరయ్యారు. గతంలో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. అయితే గతంలో